24వ ఎలక్షన్ అయినప్పటి నుంచి ఒకటే పోరాటం చేస్తూ ఉన్నాము. ఏంది అది అనంటే కడపకు తాగడానికి నీళ్లు లేవు అన్న విషయం మీద. ఒక అసెంబ్లీలోనే కాదు, మనకు కడపలో ప్రతిష్టాత్మకంగా జరిగిన మహానాడులో కూడా అన్ని లక్షల మంది ప్రజల ముందు ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది. మాకు కడప జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన కడప నియోజకవర్గానికి నీళ్లు లేవు, నీళ్ళ కష్టాలున్నాయి, పక్కనే పెన్నా పోతా ఉంది. కానీ ఇన్ని సంవత్సరాలైనా కూడా కడపోళ్ళకి నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన గత ప్రభుత్వాలు చేయలేదు. దీన్ని కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని పలు సందర్భాలలో పలు వేదికల మీద ఇక్కడ గెలిచిన నాటి నుంచి గొంతెత్తి ఈ యొక్క మాటను రాష్ట్ర ప్రజలందరూ వినే విధంగా అలాగనే ప్రభుత్వము స్పందించే విధంగా చేయడంతో సఫలీకృతమైనాము. అందులో భాగంగానే మహానాడులో ముఖ్యమంత్రి గారు కూడా మనకు కడపోళ్ళకి ప్రామిస్ చేశారు. అందులో భాగంగా శ్రీ ప్రోతులూరి వీరబ్రహ్మసాగర్ నుంచి ఎత్తిపోతల కింద లిఫ్ట్ ఇరిగేషన్ కింద మన కడపకు నీళ్ళు ఇచ్చేదానికి టెండర్లు పిలవడం జరిగింది. జిందాల్ వాళ్ళు ఈ టెండర్లో పార్టిసిపేట్ చేసి దాదాపు 575 కోట్ల రూపాయలతో మన కడపకు నీళ్లు వచ్చే విధంగా ఈ యొక్క టెండర్ అప్రూవ్ అయ్యడం జరిగింది. దాని యొక్క ప్రారంభము ఈరోజు చేస్తూ ఉన్నాం. ఫిబ్రవరి మాసంలో టెండర్ ప్రక్రియ పూర్తి కావడము, ఈరోజు జూలైలో మనము ఆ పనులు ప్రారంభానికి టెంకాయ కొట్టడం జరిగింది. దాదాపు 95 MLD కెపాసిటీతో రాబో 30 సంవత్సరాల వరకు కడపలో ఉన్న వాళ్ళకి నీటి సమస్యలు జరగకుండా, నీటి సమస్యలు రాకుండా ఉండే విధంగా భవిష్యత్తుని ఈరోజు ఏదో ఉన్నాము, ఈరోజు ఇక్కడికిక్కడగా చూసుకోవాలా అనే ఆలోచన లేకోకుండా భవిష్యత్తులో తరాలకు కూడా మనము ఇక్కడ గెలిచినందుకు ఒక ముఖ్యమైన కార్యక్రమం చేయాలా, భవిష్యత్తు తరాలు కూడా గుర్తుపెట్టుకునే విధంగా మనం చేయాలనే ఉద్దేశంతో వాసన్న గారు ఎంతో కష్టపడి ఈ యొక్క డబ్బులు లేవు అని ప్రభుత్వం పదే చెప్తా ఉంటే, ముఖ్యమంత్రి గారు పదే డబ్బులు ఎక్కడున్నాయని చెప్తా ఉంటే, ఈ డబ్బులకి కడపలో ఉన్న ప్రజల నీళ్ళ సమస్యకు సంబంధం లేదు, ఏది చేసైనా కానీ ఈ యొక్క నీళ్ళు అనేది కడపోళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి పలు సందర్భాల్లో శ్రీనివాసరెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క ప్రాజెక్టు మన కడపోలకు శాంక్షన్ కావడం జరిగింది. ఇందులో భాగంగా దాదాపు దేవుని గడప చెరువు కూడా బ్యూటిఫికేషన్ జరుగుతూ ఉంది. బుడ్డాయిపల్లి చెరువు కూడా, పుట్లంపల్లి చెరువు కూడా ఇందులో భాగంగానే బ్యూటిఫికేషన్ జరగబోతూ ఉంది. అలాగనే ఒక ఎస్టీపీ కూడా ఇందులో భాగంగానే ఎస్టీపీ కట్టడం జరిగింది. మీరు అందరూ గమనించింటారు. అసెంబ్లీలో నేను అడిగాను, మాకు ఒక ఎస్టీపీ కూడా లేదు. ఎస్టీపీ ఎందుకు కావాలా? మన కడపలో ఉన్న నీళ్లు, మురికి నీళ్లు డ్రైనేజ్ సిస్టమ్ అంతా తీసుకుపోయి బొగ్గొంకలో కలిపి ఆ నీళ్లు బొగ్గొంక నుంచి పోయి పెన్నాలో కలుస్తూ ఉన్నాయి. అవే నీళ్లు మళ్ళా మనం పంపు చేసుకొని మనం తెచ్చుకొని మళ్ళా మన ఇళ్ళకు మనం పంపు చేసుకుంటున్నాం. ఇది ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం ఉంది. దాదాపు 20 సంవత్సరాలైంది కార్పొరేషన్ ఏర్పడి. ఒకటే పార్టీ, కాంగ్రెస్ అయినా వైకాపా అయినా ఇద్దరు సేమే. వాళ్ళే దీన్ని హస్తగతం చేసుకొని కార్పొరేషన్లో ఈ సమస్యను దీన్ని సాల్వ్ చేసేసి ప్రజలకు సౌకర్యం చేయాలన్న ఆలోచన లేకుండా 20 సంవత్సరాల కాలాన్ని వృధా చేసినారు. ఇక్కడ ఎలక్షన్లో తిరుగుతూ ఉంటే ఆ నీళ్లు, ఆ కాలువలో పోతున్న నీళ్లు, ఈ యొక్క నీళ్లు పోయి పెన్నాలో కలవడం చూసేసి చాలా మనస్తాపం చెందడం జరిగింది. కడపలో ఎలక్షన్లో ఏ విధంగా మనము కడపకు నీళ్ళ సౌకర్యం తీసుకొని వస్తామని మన మేనిఫెస్టోలో, మన లోకల్ కడప మేనిఫెస్టోలో చెప్పినాము. అందులో భాగంగా పనిచేయడం జరిగింది. దాని యొక్క పని యొక్క రిజల్ట్ ఈరోజు వచ్చింది. ఈ ఎస్టీపీని కట్టి ఈ ఎస్టీపీలో ఈ యొక్క డ్రైనేజ్ వాటర్ అంతా శుద్ధి అయ్యి మనము కడపలో ఉన్న ప్రజలు 5 లక్షల మంది ప్రజలు వాడుకున్న 90,000 ఇల్లు వాడుకున్న డ్రైనేజ్ వాటరు వెళ్ళి ఎస్టీపీలో క్లీన్ అయినాకనే పెన్నాలో వదలాల. ఇప్పుడు భారతదేశంలో ఈ యొక్క కడపలోనే కాదు, అనేక నగరాల్లో ఈ ఎస్టీపీ కట్టాల్సిన అవసరం ఉంది. ఎస్టీపీలో శుద్ధీకరణ జరిగినాకనే నీళ్ళని మళ్ళా మన నదుల్లో కానీ దేంట్లో కానీ వదులుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజల ప్రాణాలు ఆరోగ్యాల దృష్టిలో ఉంచుకొని. కానీ దాంట్లో భాగంగా ఈరోజు అవన్నీ కలిపి ఒకటే టెండర్లో పెట్టేసి ఈరోజు కడప వాళ్ళకి
ఒక సేవ చేసుకునే అవకాశాన్ని కడప ప్రజలు మాకు ఇవ్వడం, రెడ్డప్ప గారి కుటుంబానికి ఇవ్వడము మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. కాంట్రాక్టర్లకు కూడా ఈ వర్క్ తెచ్చుకున్న కాంట్రాక్టర్లు కూడా ఎక్కడే కానీ అలసత్వం లేకోకుండా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ యొక్క పనులు పూర్తి చేసేసి కడప ప్రజలకు దీన్ని అందుబాటులో తీసుకొస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ